మార్కెట్స్ ఈరోజు పాజిటివ్‌గా ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీ 50 ఆల్మోస్ట్ 200 పాయింట్స్ పెరిగి ఫర్దర్‌గా 172 పాయింట్స్‌తో క్లోజ్ అయింది. సెన్సెక్స్ 540 పాయింట్స్ పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ 370 పాయింట్స్ పైగా పెరిగింది. అండ్ నిఫ్టీ 50లో మేజర్‌గా లాభపడ్డ స్టాక్స్ ఒకసారి చూద్దాము. అండ్ టాప్ గెయినర్స్ బీపీసీఎల్ 4% గెయిన్ అయితే ఎన్టీపీసీ 4%, పవర్ గ్రిడ్ 4%, టాటా స్టీల్ 3%, కోల్ ఇండియా 3% లాభపడ్డాయి. అండ్ టాప్ లూజర్ సైడ్ ఎయిర్టెల్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఓఎన్‌జీసీ, మారుతి సుజుకి అండ్ ఐసీఐసీఐ బ్యాంక్ టాప్ లూజర్స్ ఉన్నారు నిఫ్టీ 50లో. సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్, కమిన్స్ ఇండియా, థర్మాక్స్, హిటాచీ ఎనర్జీ ఇండియా అండ్ ఈ స్టాక్స్ చాలా మటుకు ర్యాలీ ఇచ్చాయి. డిమాండ్ అవుట్లుక్ పాజిటివ్గా ఉండడం, వీటితో పాటు సిమెంట్ స్టాక్ కూడా చాలా మటుకు పాజిటివ్గా ట్రేడ్ అయింది. అండ్ ఇండియన్ ఎకానమీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో అండ్ క్యాపెక్స్ స్పెండింగ్ ఇన్ఫ్రా రిలేటెడ్ రంగంలో పెరుగుతుంది. అండ్ ఆ బేసిస్ మీద ఈ స్టాక్స్ ఫర్దర్గా కూడా మూవ్ ఆన్ అవ్వచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టాక్ సెల్జర్ ఎలక్ట్రానిక్స్. అండ్ ఈ స్టాక్ ఈరోజు 52 వీక్ హై దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అయింది. ఈ కంపెనీ యొక్క బిజినెస్ అవుట్లుక్ పాజిటివ్గా ఉండడము అండ్ ఈ ర్యాలీకి అయితే కారణం ఫర్దర్గా క్యాపిటల్ గూడ్ ఇంజనీరింగ్ సెగ్మెంట్లో అయితే ఉంది ఈ కంపెనీ. అండ్ ఆల్మోస్ట్ 31% పెరిగింది ఈ రీసెంట్ టైంలోనే స్టాక్ అయితే. అండ్ సోఫర్ క్యాలెండర్ ఇయర్ 2024లో 107% పెరిగింది స్టాక్. అండ్ ఇంకొక స్టాక్ ఈ ముద్ర లాస్ట్ 2 మంత్స్ నుంచి ఈ స్టాక్ 60% పెరిగింది. హెల్దీ బిజినెస్ అవుట్లుక్ ఒక కారణం అయితే ఈ ముద్ర జనవరి 2024లో 200 crore రైజ్ చేసింది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా. అండ్ ఆల్సో కంపెనీ 4.74 మిలియన్ ఈక్విటీ షేర్స్ని జారీ చేసింది 422 పర్ షేర్ దగ్గరగా. అండ్ అక్కడ నుంచి స్టాక్లో ఒక ర్యాలీ అయితే చూడొచ్చు. అండ్ ప్రస్తుతానికైతే స్టాక్ 700 పైగా స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ అనేది 59.5% ఉంది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కంపేర్ చేసినప్పుడు ఎబిటా గ్రోత్ 19.6% ఉంది. అండ్ 31.6% ఇంక్రీజ్ నెట్ ప్రాఫిట్లో ఉంది. సో ఈ డిసెంబర్ క్వార్టర్లీ రిజల్ట్స్ కంపేర్ చేసినప్పుడు సో కంపెనీకి వెరీ స్ట్రాంగ్ గ్రోత్ ఉంది డ్యూ టు గ్లోబల్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్. అండ్ ఓవర్సీస్ మార్కెట్ ర్యాపిడ్గా గ్రోత్ వస్తుంది కంపెనీకి. సో కంపెనీ యొక్క మార్కెట్ షేర్ అనేది నార్త్ అమెరికన్ మార్కెట్స్లో పెరుగుతూ వస్తుంది. అండ్ ఈ ముద్ర షేర్స్ ఆల్మోస్ట్ 1.9 మిలియన్ అంటే దాదాపు 2.29% టోటల్ ఈక్విటీ ఆఫ్ ద కంపెనీ నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ బై చేసింది ఫర్ ఇట్స్ వేరియస్ స్కీమ్స్. ఈ మంత్ ఆల్మోస్ట్ 60% పెరిగిన స్టాక్లో రీకో ఆటో ఒకటి. అండ్ రీకో ఆటో యాన్సిలరీ సెగ్మెంట్లో ఉంది. మిగతా పీర్స్ అయిన జేబిఎం ఆటో, శారదా మోటార్, ప్రిషమ్ క్యామ్ షాప్స్, టాల్బ్రోస్ ఆటోతో కంపేర్ చేసినప్పుడు ప్రైస్ టు బుక్ వెరీ రీజనబుల్. ప్రైస్ టు బుక్ 2.89 టైమ్స్ మాత్రమే స్టిల్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దిస్ రిమార్కబుల్ ర్యాలీ ఆల్సో డెట్ టు ఈక్విటీ 1.06గా ఉంది. సో ఆటో యాన్సిలరీస్ సెగ్మెంట్లో చాలా మటుకు స్టాక్స్ మంచి ర్యాలీ ఇచ్చాయి. అండ్ పార్ట్ ఆఫ్ ఆ ర్యాలీ అని చెప్పుకోవచ్చు రీకో ఆటో కూడా. డిమార్ట్ స్టాక్ ఆల్మోస్ట్ 5 మంత్ హైలో స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ అన్ఆర్గనైజ్డ్ రిటైల్ నుంచి ఆర్గనైజ్డ్ రిటైల్కి కొద్దిగా స్లో మూమెంటం ఉన్నా కూడా ఓవరాల్గా ఇండియా లాంటి మార్కెట్స్ అయితే ఆర్గనైజ్డ్ రిటైలింగ్కి అయితే ఎంటర్ అవ్వచ్చు. అండ్ డిమార్ట్ లాంటి స్టాక్ కూడా చాలా మటుకు బెనిఫిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో డిమార్ట్ అనేది వన్ ఆఫ్ ద లీడర్ ఇండియాస్ $500 బిలియన్ అర్బన్ ఫుడ్ అండ్ గ్రాసరీ మార్కెట్లో. సో జనరల్గా ఈ మార్కెట్ అంతా డామినేట్ చేసేది ట్రెడిషనల్ అండ్ స్మాల్ రిటైలర్స్. అండ్ ప్రస్తుతానికైతే దేర్ ఇస్ అ షిఫ్ట్ వచ్చే ఛాన్స్ ఉంది కమింగ్ డేస్లో. అండ్ అన్ఆర్గనైజ్డ్ రిటైలర్స్ నుంచి ఆర్గనైజ్డ్ రిటైలర్స్ వైపు. సో ఆ బేసిస్ మీద సిఎల్ఎస్ఏ హైయెస్ట్ టార్గెట్ ప్రైస్ ఇచ్చారు కంపెనీకి 5,107 రూపీ. అండ్ ప్రస్తుతం ఉన్న స్టాక్ ప్రైస్తో పోల్చుకుంటే ఇది 22% అప్ సైడ్కి అయితే సమానం. అండ్ ఫర్దర్గా డిమార్ట్ స్టోర్స్ అనేవి 3 times పెరగొచ్చు బై ఫైనాన్షియల్ ఇయర్ 2034 ఫ్రమ్ 341 టు 3 times అంటే 1000+ స్టోర్స్ కావచ్చు. అండ్ స్టోర్ టు పాపులేషన్ డెన్సిటీ తీసుకుంటే కనుక సో వాల్మార్ట్ లాంటి కంపెనీస్ యూఎస్లో ప్రతి 1 lakh పీపుల్కి యూఎస్లో ఒక వాల్మార్ట్ స్టోర్ అయితే ఉంది. అండ్ సో అదే కనుక జరిగితే కనుక డీమార్ట్ లాంటి స్టోర్స్ 7,000 కావాల్సి ఉంటుంది నెక్స్ట్ 5 yearsలో అర్బన్ ఇండియాని సర్వ్ చేయడానికి. సో డీమార్ట్ ఈజ్ ఎ డిస్కౌంట్ రిటైలర్, లో ఆపరేటింగ్ కాస్ట్ అండ్ లో కన్జ్యూమర్ ప్రైజెస్, ఇవి రెండు కూడా డీమార్ట్ యొక్క యూఎస్పి. ఐఆర్బి ఇన్ఫ్రాలో రీసెంట్ ఫాల్ ఏదైతే ఉందో ఫాల్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి స్టాక్ని బై చేయొచ్చు అని చెప్తున్నారు కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్. అండ్ స్టాక్ ఫేర్ వాల్యూ 65 రూపీస్గా ఉండనుందని అయితే చెప్తున్నారు. అండ్ రీసెంట్ ఫాల్ తర్వాత స్టాక్ చాలా మటుకు అట్రాక్టివ్ కనబడుతుంది. ఇన్ఫ్రా రిలేటెడ్ రంగంలో ఐఆర్బి ఇన్ఫ్రా వన్ ఆఫ్ ద బెస్ట్ పీక్. అండ్ అసెట్ బేస్ ఇంప్రూవ్ అవుతుంది, సస్టైనబుల్ గ్రోత్ అయితే కంపెనీకి ఉంది. అండ్ ఈపీసీ అండ్ ఓఎండ్ఎం ఆర్డర్ బుక్ చాలా స్ట్రాంగ్గా పెరుగుతూ వస్తుంది. అండ్ ఆల్రెడీ యాజ్ ఆఫ్ డిసెంబర్ 2023 36,200 crore స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అయితే ఉంది.
అండ్ రోబోస్ట్ టెండర్ పైప్లైన్ అయితే ఉంది కంపెనీకి అవార్డెడ్ బై నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా అండ్ ఇంక్లూడింగ్ హెల్దీ ఆర్డర్ బుక్ కమ్స్ టుగెదర్. కంపెనీ యొక్క సిఏజిఆర్ రెవెన్యూ అనేది FY 2024 to FY 2026 మధ్యన 12% చొప్పున పెరగొచ్చు విత్ సస్టైనబుల్ మార్జిన్ అనేది మోతిలాల్ ఓస్వాల్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఐఆర్బి ఇన్ఫ్రా ఇక్కడ నుంచి అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాక్. సో గోల్డ్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి అండ్ ఎన్బిఎఫ్సి స్టాక్స్, గోల్డ్ లోన్ స్టాక్స్ లైక్ ముతూట్ ఫైనాన్స్ అండ్ మనపురం ఫైనాన్స్ కూడా రీసెంట్ టైంలో చాలా మటుకు ప్రైస్లో మొమెంటం అయితే చూస్తున్నాం. రీసెంట్లీ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ముతూట్ ఫైనాన్స్కి బై రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 1600 అండ్ మనపురం ఫైనాన్స్కి టార్గెట్ ప్రైస్ 220 ఇచ్చారు. అండ్ రీసెంట్ టైంలో స్టాక్ రెండు కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. గోల్డ్ ఎంసీఎక్స్లో 66,778గా ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ అయితే చాలా మటుకు సర్జ్ అయింది. సో గోల్డ్ లోన్ కంపెనీస్కి ఇది పాజిటివ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ మెటల్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ యొక్క వాల్యూ పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఈ కొలాటరల్ గోల్డ్ ఏదైతే ఉందో వాటి వాల్యూ పెరుగుతుంది. దిస్ బూస్ట్ ద కంపెనీ అసెట్ క్వాలిటీ అండ్ లెండింగ్ బిజినెస్. సో యుఎస్ ఫెడ్ మీటింగ్ తర్వాత మనకి మార్కెట్స్లో కొద్దిగా మొమెంటం అయితే కనిపించింది. ఏవైతే స్టాక్స్ కరెక్షన్ జరిగిన స్టాక్స్లో మళ్ళీ ఒక బయింగ్ కనిపించింది. లైక్ ఐఆర్ఏడిఏ స్టాకు చాలా మటుకు కరెక్షన్ జరిగిన స్టాకు, ఐఎఫ్సిఐ చాలా మటుకు కరెక్షన్ జరిగిన స్టాకే, ఎన్బిసిసి చాలా మటుకు కరెక్షన్ జరిగిన స్టాకు, లైక్ ఎంఎంటీసీ. సో ఇట్లాంటి స్టాక్స్లో లోయర్ లెవెల్స్ దగ్గరగా బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్స్ ఒక 3-4 సెషన్స్లో ర్యాలీ కనబడితే కనుక ఇట్లాంటి స్టాక్స్ నుంచి ఒక మొమెంటం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆ బేసిస్ మీద ఈ స్టాక్స్ అయితే కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇవి మేజర్గా ఈరోజు మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.